నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సంక్షేమ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచాలని మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహార పదార్థాలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను గుర్తించి చికిత్స అందించేందుకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు రేపటి నుండి ప్రారంభం రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ కార్తీక వనభోజన మరియు దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సంఘం నాయకులు డిసెంబర్ నెల 1వ తేదీ నుండి గ్రామీణాభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ పంచాయతీ అనే పోర్టల్ను ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్న పంచాయతీరాజ్ అధికారులు రాష్ట్రంలో 20 లక్షలు పైగా జనాభా ఉన్న దూదేకుల వారికి నామినేటెడ్ పోస్టులలో తగిన న్యాయం కల్పించాలని కోరిన సంఘం నాయకులు నీటి ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులకు 19,20,00,000 మంజూరు క్రీడాభారతి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా స్థాయి డబుల్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం జిల్లాలోని 86 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి వసతి గృహాల సంక్షేమ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజేఆర్ఎస్ హాల్లో సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ఎస్సీ, బీసీ రెసిడెన్షియల్, మైనార్టీ రెసిడెన్షియల్ గురుకులాల అధికారులు, వసతి గృహాల సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో పిల్లలను చదివించేందుకు పంపిస్తున్నారని, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత, మంచి అలవాట్లపై అవగాహన కల్పించడం, విద్యాబుద్ధులు నేర్పించడంపై సంక్షేమ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. గతంలో తాను కొన్ని వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశానని, అపరిశుభ్ర వాతావరణం, మెనూ ప్రకారం ఆహార పదార్థాలు లేకపోవడం, టాయిలెట్లు పరిశుభ్రంగా లేకపోవడం, కొన్ని చోట్ల టాయిలెట్లే లేకపోవడం గమనించారని, అత్యంత దయనీయ పరిస్థితులలో వసతి గృహాలు నెలకొన్నాయన్నారు. హాస్టల్లో ఉన్న వసతులతోనే పరిశుభ్రంగా ఉంచడంతో పాటు కనీస మౌలిక వసతుల ఏర్పాటుపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వాలని, ఇందులో తేడాలొస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. మరుగుదొడ్లు, టాయిలెట్లను శుభ్రంగా ఉంచడంతో పాటు పారిశుద్ధ్య చర్యలు ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు చదువులో నైపుణ్య మెలకువలను పెంపొందించి ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని సంక్షేమ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, బీసీ వెల్ఫేర్ అధికారి ముస్తక్ అహ్మద్, ఐటీడీఏ పీఓ వెంకట శివప్రసాద్, బీసీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ కన్వీనర్ ఫ్లోరా, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి, అన్ని ప్రభుత్వ వసతి గృహాల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రేపటి నుండి ఇంటింటికి వెళ్లి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను వైద్య ఆరోగ్య సిబ్బంది నిర్వహించడం జరుగుతుందని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. ప్రధానంగా క్యాన్సర్ మరణాలను అరికట్టాలని, వాటిలో ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లు అధికంగా నమోదు అవుతున్నాయని, వాటిని ముందుగానే గుర్తించి తగు చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు వైద్య ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఒక మహత్తర కార్యక్రమం మన గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా కూడా మనకు మండే సోమవారం రోజున ఈ క్యాంపెయిన్ ప్రోగ్రాం సంబంధించి అందరినీ కూడా మేడం గారు అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నవంబర్ 14 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్, ముఖ్యంగా ఏదైతే మనకు క్యాన్సర్స్ ముఖ్యంగా నోటి ద్వారా వచ్చే నోటి క్యాన్సర్స్ ఒకటి, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఒకటి, సర్వైకల్ క్యాన్సర్స్, ముఖ్యంగా మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువగా మరణాలకు సంభవించడానికి కారణభూతం అవుతున్నాయి. కాబట్టి వాటిని మనము మొదటి దశలోనే గుర్తించి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే వారి యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది, అలాగే ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు. ట్రీట్మెంట్ కూడా ఆ సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వ్యాధి కూడా పూర్తిగా నయమవుతుంది. క్యాన్సర్ అంటే నయం కాదు అనే అపోహ ఇంకా ఉంది. కాబట్టి క్యాన్సర్ను మనం ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము. ముఖ్యంగా
ఈ 3 క్యాన్సర్స్ ఏవైతే కామన్ గా వచ్చేటి మన్నాళ్ళ దగ్గర కారణభూతులమైన 3 కామన్ గా వచ్చే క్యాన్సర్స్, నోటి క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్. కాబట్టి వీటిని మా కార్యకర్తల ద్వారా ప్రతి గ్రామంలో నవంబర్ 14 నుంచి రోజుకు 5 ఔషధ చొప్పున కంటిన్యూగా 6 months ఈ స్క్రీనింగ్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఇందులో ఇంటింటికి వెళ్ళినప్పుడు నోటి ద్వారా క్యాన్సర్ చెక్ చేసుకోవడము, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఏమైనా ఉంటే వాటిని చెక్ చేయడం మహిళలకి. తర్వాత సర్వైకల్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నట్లయితే ఎఫ్డిబి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు డాక్టర్ గారి చేత కానీ అక్కడ MLHP, ANMs, ఆశాస్ అంతా ఉంటారు. వాళ్ళకి ప్రైవసీ కల్పించి ఒక రూమ్ ఏర్పాటు చేసుకుని సపరేట్ రూమ్ ఏర్పాటు చేసి స్క్రీన్ కానీ కర్టెన్స్ కానీ ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రైవసీ ఏర్పాటు చేసి ఎగ్జామ్ జరుగుతుంది. దీనికి సంబంధించి లాజిస్టిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ స్వాబ్స్ ఒకటి కానీ, లేకపోతే టంగ్ డిప్రెసర్ ఒకటి, అలాగే ఎస్టిక్ యాసిడ్ సొల్యూషన్, సర్వైకల్ స్వాబ్ తీసినప్పుడు టెస్ట్ చేయడానికి ఇవన్నీ కూడా వచ్చాయి. అవన్నీ కూడా ఫీల్డ్ లెవెల్కు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఖచ్చితంగా ఈ స్క్రీనింగ్ అనేది పూర్తిగా అంటే ఒక డెడికేటెడ్గా కమిట్మెంట్తో చేసే కార్యక్రమం. ఏదో లైఫ్ తీసుకోకుండా మా స్టాఫ్కు, డాక్టర్లకి అందరికీ ట్రైనింగ్ కూడా ఇచ్చాము. మనకు హోమీ బాబా విశాఖపట్నంలో దాదాపు 6 మంది డాక్టర్లు టీచింగ్ హాస్పిటల్ నుంచి వెళ్ళి ట్రైన్ అయ్యారు. వాళ్ళు కూడా ఇంటర్న్ మళ్ళీ మెడికల్ ఆఫీసర్లకి, MLHPలకు, ANMకు ట్రైనింగ్ ఇచ్చాము. సో ఏ విధంగా వీళ్ళు స్క్రీన్ చేయాలని చెప్పేసి ట్రైనింగ్ జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళి రేపు 14th నుంచి ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా మన గౌరవ కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు వారి యొక్క గైడెన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జిల్లా అంతా విజయం చేయాలని కోరుకుంటున్నాము. నంద్యాల పట్టణం మూలమఠం శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 15వ తేదీ కార్తీక వనభోజన మరియు దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రతి ఏడాది నిర్వహిస్తున్న రీతిగానే ఈ సంవత్సరం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి కులస్తులైన ప్రతిభ కలిగిన 10వ తరగతి, ఇంటర్మీడియట్, మెడిసిన్ చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేసే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు స్థానిక ఆలయ ఆవరణంలో ముందస్తు సమావేశం నిర్వహించి కార్యక్రమ కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సేవా సంఘం అధ్యక్షుడు ఆర్వి సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి, సన్నాల సాయిరాం రెడ్డి, మహిళా సభ్యులు పాల్గొన్నారు. పట్టణ మరియు పరిసరి గ్రామాల రెడ్డి సోదర సోదరీమణులకు నంద్యాల రెడ్డి సేవా సంఘం తరఫున ఈ నెల 5వ తేదీ కార్తీక దీపోత్సవం, 24వ తేదీ కార్తీక వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మూలమట భీమలింగేశ్వర స్వామి సన్నిధిలో ఏర్పాటు చేయడం అనేది అందరూ గత 10 సంవత్సరాల నుంచి కూడా ఒక వెలుగుగా వచ్చి మన రెడ్డి సంఘానికి మంచి గుర్తింపు తీసుకొచ్చారు. ఏ రకంగా ఈ సంవత్సరం కూడా అంతకంత పెరుగుతా రావాల్సింది. మేము కొద్దిగా అనగానే కాలం కొద్దిగా లేట్ అయినాము. మీరందరికీ ప్రతి ఊర్లో పాంప్లెట్ పంపిస్తున్నాను, ఖచ్చితంగా రావాలా. బస్సులు ఏర్పాటు చేస్తాము. అందరూ ఖచ్చితంగా వచ్చి రెడ్డి సంఘాన్ని వనభోజన కార్యక్రమం కానీ దీపోత్సవ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే రకంగా 10వ తేదీ నిరుపేద విద్యార్థులకు 550 మార్కులు దాటిన నిరుపేద రెడ్డి విద్యార్థికి 5,000, 950 మార్కులు దాటిన ఇంటర్ విద్యార్థికి 10,000 రూపాయలు పారితోషికము ప్రతి సంవత్సరం ఇచ్చినట్టు ఈ సంవత్సరం ఇస్తాము. ఎవరున్నా ఎక్కడున్నా ఖచ్చితంగా 10వ తేదీకి రండి. తర్వాత వచ్చి మమ్మల్ని దయచేసి ఇబ్బంది పెట్టద్దు. మీరైనంత 10వ తేదీకి రండి రావాలా. టీచర్లకు కూడా చెప్పినాము, వాళ్ళు వచ్చి స్కూల్ చేసుకుంటారు. ఎవరు కూడా అనేదా భావించకుండా కొంచెం స్తోమత కలిగిన మాత్రం సన్మానం వరకే పరిమితం కావాలా. మీకు స్తోమత కలిగితే మీ వ్యక్తిగతంగా వదిలిపెడతాము. దాన్ని మేము ఎంక్వైరీ చేసుకోవాలంటే మాకు కూడా కొంచెం కష్టమవుతుంది. మీరైనంత వరకు స్కూల్ చేస్తాము. ఎవరు కూడా ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళు మాత్రం సన్మానం, నిరుపేదలకు మాత్రం సన్మానం ప్లస్ ఈ పారితోషికం ఉంటుంది. ఖచ్చితంగా 10వ తేదీకి ఎట్టి పరిస్థితులు రావాలి. 10వ తేదీ మహిళలు బాగా విలువగా పాల్గొని దీపోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలి. 24వ తేదీ వనభోజన కార్యక్రమంలో మన సింగర్ సాయి కుమార్, డాన్సర్స్ అందరూ వచ్చి మంచి ప్రోగ్రామ్, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తారు. అన్ని కూడా బ్రహ్మాండంగా చేయడానికి వంటలు విషయంలో కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
దీపోత్సవ కార్యక్రమం ప్రతి ఒక్కరూ అన్ని కులాల వారు కూడా ఈ దీపోత్సవ కార్యక్రమానికి ఆహ్వానితులే. కాబట్టి ఈ దీపోత్సవ కార్యక్రమంలో ఎక్కడ ఏరియాలో అక్కడ బస్సులు ఏర్పాటు చేయడం అయినది. ఎవరు కూడా అన్నేలా భావించకుండా ప్రతి ఒక్కరు దీపోత్సవ కార్యక్రమాన్ని వచ్చి జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాము. అట్నే 24వ తేదీ 4వ ఆదివారము వనభోజన కార్యక్రమాలు ఉంటాయి. వనభోజన కార్యక్రమంలో మా రెడ్డి సోదరులు మీ ఇంటి దగ్గరికి వచ్చి కరపత్రాలు కానీ చందాలు కానీ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు మాత్రము అన్నిలా భావించకుండా ప్రతి ఒక్కరూ అన్ని చోట్ల బస్సులు ఏ ఏరియా బస్సులు ఏర్పాటు చేస్తున్నాము. రెడ్డి సేవా సంఘం నంద్యాల వారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి దీపోత్సవము మరియు వనభోజన కార్యక్రమానికి గత 10 సంవత్సరాల నుంచి సహకరిస్తున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ కూడా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ 10 సంవత్సరాల నుండి కూడా మీ అందరి సహకారంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మీ అందరి సహకారంతో 15వ తేదీ కులాలకు అతీతంగా దీపోత్సవాన్ని, 24వ తేదీ వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. నంద్యాల రెడ్డి సంఘం వారు గత 10 సంవత్సరం నుంచి కార్తీక దీపోత్సవము, కార్తీక వనభోజము మూలమఠం ఈశ్వరుని సన్నిధిలో జరుపుతున్నారు. ఈ శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో నంద్యాల రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆర్వి సుబ్బారెడ్డి గారి అధ్యక్షతన మూలమఠంలో శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుటకు ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే పాంప్లెట్ ఇనాగ్రేషన్ కూడా జరిగింది. దీనికి అందరూ నంద్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు, రెడ్డి సోదర సోదరీమణులు, దీనికి కులమత భేదం లేకుండా అందరూ పాల్గొనవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణము అతి త్వరలో అంటే 15వ తారీఖు పౌర్ణమి దీపోత్సవం కార్యక్రమం మూలమఠంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి పెద్దలు నిర్ణయించడం జరిగినది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. ఈ మూలమఠంలో జరగబోయే దీపోత్సవంలో అన్ని రకాల కార్యక్రమాలు ఉంటాయి. విద్యాదానము, రాధా కళ్యాణం ఉంటుంది, గోదా కళ్యాణము, పాల సేవన, గౌరమ్మది ఇలాంటి కార్యక్రమాలతో రంగరంగంగా జరుగుతాయి. ఈ కార్యక్రమానికి హాజరుగండి అందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి ఖచ్చితంగా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా 24వ తారీఖు వనభోజన కార్యక్రమం ఉంది రెడ్డి సంఘం ఆధ్వర్యంలో. ఆ రోజు కూడా అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. డిసెంబర్ నెల 1వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణాభివృద్ధిలో భాగంగా ప్రత్యేకమైన వెబ్ పోర్టల్ను స్వర్ణ పంచాయతీ అనే పేరున ప్రారంభించనున్న నేపథ్యంలో నంద్యాల జిల్లాలోని పంచాయతీరాజ్ విభాగంలోని డిపిఓ నుండి డిజిటల్ అసిస్టెంట్ వరకు ప్రతి ఒక్క ఉద్యోగికి ఈ పోర్టల్ నిర్వహణపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్, ఉప కమిషనర్ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఇది గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాల్ని ఒక వెబ్సైట్ కింద తీసుకొచ్చి స్వర్ణ పంచాయత్ అనేటటువంటి వెబ్సైట్ని ప్రారంభించడం జరుగుతుంది. అందులో ట్యాక్స్ కలెక్షన్స్, పంచాయతీ ద్వారా చేపడుతున్నటువంటి ఇతర కార్యక్రమాలు అన్నీ కూడా అనుసంధానం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి డాటా అంతా కూడా ఏ విధంగా మనం ఆ యొక్క వెబ్సైట్కి అందించాలి, దానికి సంబంధించినటువంటి ఆ ఫార్మాట్స్ సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బందికి వివరించడం కోసం ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో గౌరవ కమిషనర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు అదనపు కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి వారు కూడా పాల్గొనడం జరిగింది. వారు అప్ టు ద డిజిటల్ అసిస్టెంట్ లెవెల్ అంటే పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 దాకా కూడా ఉన్నటువంటి మొత్తం అధికారులందరినీ కూడా ఈ యొక్క కాన్ఫరెన్స్లో పాల్గొనేటట్టుగా
ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. రైట్ ఫ్రమ్ ద డిపిఓ అప్ టు ద డిజిటల్ అసిస్టెంట్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్లకి హాజరు కావడం, ఆ యొక్క ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అంటే డాటా కలెక్షన్ దగ్గర నుంచి డాటా అనుసంధానం చేయడం, ఈ వెబ్సైట్లో ఏదైతే డాటా మనం నింపుతున్నామో ఆ డాటా అంతా కూడా ప్యూరిఫై చేసుకోవడం, వ్యాలిడిటీ అంటే కరెక్ట్గా ఉండేటట్టుగా జెన్యున్గా ఉండేటట్టుగా చూడడం కోసం తగు సూచనలు ఇవ్వడం జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిసెంబర్ 1వ తారీఖున ఈ యొక్క పోర్టల్ని ప్రారంభిస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో 20 లక్షలు పైగా జనాభా ఉన్న దూదేకుల వారికి నామినేటెడ్ పోస్టులలో తగిన న్యాయం కల్పించాలని దూదేకుల వారికి రాష్ట్ర స్థాయిలో 3 లేదా 5 సంస్థల్లో చైర్మన్ పోస్టులు, నాన్ మైనారిటీ సంస్థలలో అర్హులైన వారికి డైరెక్టర్ పోస్టులు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మైనార్టీ ఆంధ్రప్రదేశ్ దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ బాబన్ కోరడం జరిగింది. స్థానిక నంద్యాల పట్టణంలోని దూదేకుల సంఘం కార్యాలయంలో స్థానిక దూదేకుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు షేక్షవలి ఆదాము సాహెబ్ ఆధ్వర్యంలో దూదేకుల వారికి స్థానిక సంస్థలలో న్యాయం చేయాలని కోరుతూ సమావేశం ఏర్పాటు చేశారు. డాక్టర్ బాబన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి దూదేకుల వారు పార్టీకి వెన్నంటి ఉన్నారని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత స్థానిక సంస్థలలో ఎంతో మంది దూదేకుల వారు సర్పంచులుగా, మున్సిపల్ చైర్మన్లుగా, వార్డు మెంబర్లుగా ఎన్నికై పార్టీకి విధేయులుగా ఇప్పటి వరకు ఉన్నారని, ఈ రోజు 2 విడతలుగా కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు ప్రకటించినప్పటికీ అందులో దూదేకుల వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. రాష్ట్ర దూదేకుల వారందరి తరపున ఆవేదనతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి, గౌరవ మైనార్టీ మంత్రి దృష్టికి తమ బాధను తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు మిద్దె చిన్న హుసేని, దేవనగర్ దస్తగిరి, మాజీ ఎంపీటీసీ గోస్పాడ్ హుసేన్, దూదేకుల సంఘం జిల్లా ట్రెజరర్ హుసేనప్ప, యూత్ అధ్యక్షుడు పరుపుల దస్తగిరి, 42వ వార్డు హుసేన్, అడ్వకేట్ బాబు, సోమశేఖర్, గడివేముల సంఘం అధ్యక్షుడు జమాల్, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి జమాల్ తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో మైనార్టీలో భాగమైనటువంటి దూదేకుల నూర్భాష ముస్లింస్ దాదాపు 20 లక్షల మంది ఉన్నారు. వీళ్ళు గత తెలుగుదేశం గవర్నమెంట్ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా బీసీ రిజర్వేషన్, లోకల్ బాడీస్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం అంటే ఎంతో అభిమానంతో వాళ్ళతోటి పయనిస్తూ ఉన్నారు. తర్వాత ఏ ఎలక్షన్స్ కానివ్వండి తెలుగుదేశం వెళ్ళినటువంటి పనిచేసిన నాయకులు కూడా ఉన్నారు ఇందులో. అది దృష్టిలో పెట్టుకొని 2017లో మన నారా చంద్రబాబు మన చీఫ్ మినిస్టర్ గారు అప్పుడు ఫెడరేషన్ తయారు చేయటము, ఫెడరేషన్ చైర్మన్ ఇవ్వటము, 40 కోట్ల తర్వాత బడ్జెట్ కూడా అలాట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ బడ్జెట్ కూడా ప్రతి సంవత్సరంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినారంటే ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుందని మేనిఫెస్టోలో తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టినారు. అందువల్ల మేము కూడా నిన్న బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా మాకు ఇచ్చినట్టు కూడా ఎక్కడా కనిపించట్లేదు. కాబట్టి ప్రముఖమైన మా వాళ్ళు చాలా ఆవేదన గురైనారు. కాబట్టి మేము ముఖ్యంగా అడిగేది ఏంటంటే ఇంతమంది ఉన్నటువంటి అన్ని కులాలకు ఇచ్చినారు, దాదాపు మాకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వడానికి కారణం చేయడం లేదు. అందువల్ల మా మినిస్టర్ ద్వారా మేము ప్రతి ఒక్కటి కూడా ప్రయత్నం చేస్తున్నాము. మినిస్టర్ గారు మా యొక్క సమస్యలు బాగా తెలుసు వారికి. కానీ ఇప్పుడు సెషన్లు జరుగుతున్నాయి, తర్వాత డైరెక్టర్లు కూడా నియమిస్తున్నారు, కాలవ్యాపం జరుగుతుందనే ఉద్దేశంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మేము మళ్ళా మినిస్టర్ గారు ఎంత తొందరలో మమ్మల్ని చీఫ్ మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్లి మా సమస్యల గురించి చర్చించాలని కూడా మేము ప్రముఖంగా కోరుతూ అందరూ కూడా ఆశిస్తున్నామండి. నంద్యాల జిల్లాలో పలు ప్రాజెక్టులకు సంబంధించిన గేట్ల మరమ్మతులకు ప్రభుత్వం 19 కోట్ల 20 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగినదని తెలుగంగ ఎస్సీ సుబ్బారాయుడు తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లా పరిధిలోని బానకచెర్ల, పోతిరెడ్డిపాడు, ఔకు రిజర్వాయరు గేట్ల మరమ్మతులకు ఈ నిధులను వినియోగించడం జరుగుతుందని తెలిపారు. ఆయా ప్రాజెక్టులలో నీటి నిల్వలు ఉన్న రీత్యా మార్చి తర్వాత గేట్లను మరమ్మతులు చేపట్టనున్నామని, ఇప్పటికే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత SDMF ఫండ్స్ కింద 19 కోట్ల 20 లక్షలు మన సిఈ ప్రాజెక్ట్స్ కింద అమౌంట్ శాంక్షన్ చేశారు. మొత్తం ఇప్పుడు గేట్ల రిపేర్లు, తర్వాత ఆల్ ప్రాజెక్ట్స్ పోతిరెడ్డిపాడు అయితేనేమి, బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరు, వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, తర్వాత అలగనూరు ఔక్ రిజర్వాయరు, ఈ గేట్లన్నీ మరమ్మతులు బాగా పక్కాగా చేసుకుంటాము.
కాకపోతే మనకు మార్చి వరకు నీళ్లు పారుతున్నాయి, మన రిజర్వాయర్లు అన్ని ఫుల్గా ఉన్నాయి. రిజర్వాయర్లు మార్చి వరకు నీళ్లు అయిపోయిన తర్వాత మనకు ఈ ఫండ్ ఖర్చు పెట్టుకుని ఆల్రెడీ మనం టెండర్లు పిలిచినాము. కాబట్టి త్వరలో మన కాలువలు, గేట్లు అన్నీ బాగా చేయించుకుంటామని చెప్తాను. నంద్యాల పట్టణంలో క్రీడాభారతి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా స్థాయి డబుల్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను బుధవారం ముఖ్య అతిథిగా హాజరైన క్రీడాభారతి రాయలసీమ జోన్ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. భారతదేశానికి ఉత్తమ క్రీడాకారులను అందించాలనే లక్ష్యంతో క్రీడాభారతి వివిధ క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రీడాభారతి ఆధ్వర్యంలో క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిని భారతదేశం తరపున ఒలింపిక్స్ పోటీలకు ప్రాతినిధ్యం వహించేందుకు అన్ని విధాలుగా సహకారం అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా స్థాయి సబ్ జూనియర్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా క్రీడాభారతి అధ్యక్షుడు సుధాకర్, కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్, సభ్యులు రమేష్, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. చిన్నారులని ప్రోత్సహించడం కోసం, అలాగే వాళ్ళలో ప్రతిభను పెంచడం కోసం షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ ఈరోజు నంద్యాల జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నందుకు క్రీడాభారతి ఆర్గనైజేషన్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. అలాగే గతంలో కూడా షటిల్ బ్యాడ్మింటన్కి నంద్యాల మొదటి నుంచి కూడా నంది స్టేడియం ఏర్పాటు చేసినప్పటి నుంచి చాలామంది క్రీడాకారులని తయారు చేసి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు ఈవెన్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితిని కల్పించడం జరిగింది. గతంలో సింధు కూడా ఇక్కడ వచ్చి ఆడినటువంటి పరిస్థితిని మనం గమనించాలి. నంది స్టేడియంకి వచ్చి నంది స్టేడియంలో సింధు కూడా ఇక్కడ గేమ్ ఆడినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. సో ఎందరో గొప్ప వ్యక్తుల్ని తయారు చేసినటువంటిది మన నంద్యాల జిల్లా. కాబట్టి ఈరోజు నంద్యాల జిల్లా నుంచి క్రీడాకారులను ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలి అన్నటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, అసలు క్రీడాభారతి ఉందే మీకోసం, పిల్లల కోసం, విద్యార్థుల కోసం, క్రీడల కోసం. ఎప్పుడు కూడా మా కోరిక ఒక్కటే, క్రీడాభారతి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఒక్కటే, మీలో ఉన్నటువంటి స్కిల్, టాలెంట్ని ఐడెంటిఫై చేయాలి. ఆ టాలెంట్ని గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహించడం కోసమే క్రీడాభారతి పనిచేస్తుంది. కాబట్టి క్రీడాభారతి ఏ ఈవెంట్ టేకప్ చేసినా మీరందరూ సహకరించి విరివిగా ఈ టోర్నమెంట్స్లో పాల్గొనాలని తెలియజేస్తూ, మరి ఇది ఒక మంచి అవకాశం, మీకు ఒక మంచి ఈవెంట్. అంటే మీ ఏజ్ గ్రూప్లో మీకు అపోనెంట్స్తో కంపీట్ చేయడం, మీలో ఉన్నటువంటి టాలెంట్ని, మీలో ఉన్నటువంటి స్పోర్ట్స్మెన్షిప్ని, మీలో ఉన్నటువంటి హార్డ్ వర్క్ని ప్రదర్శించడానికి ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, క్రీడాభారతి నిరంతరం మిమ్మల్ని ఇలానే ప్రోత్సహిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, మేమందరం కూడా మీరు చూపించబోయే వీఆర్ ఈగర్లీ ఎక్సైటింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ యువర్ టు షోకేస్ టు విట్నెస్ యువర్ టాలెంట్స్. క్రీడాభారతి అనేది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులు కూడా ఆడుకోవాలి, ఆనందంగా ఉండాలి అనేటువంటి ఆలోచన. అంతేకాదు ముసలి ముతక పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆటలు ఆడాలి. ఆడడం ద్వారా ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. తద్వారా ఆనందకరమైన జీవితంలో మనం నడిపించుకోవాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో క్రీడాభారతి ఏర్పడి ఈరోజు నంద్యాల జిల్లాలో కూడా క్రీడాభారతి దాదాపు అన్ని ఏరియాల్లో ముందుకెళ్తూ మరి అనేక కార్యక్రమాలు, క్రీడకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలని మరి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మరి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక క్రీడా టోర్నమెంట్లు ఏర్పాటు చేస్తూ మరి నంద్యాల జిల్లాలో స్ఫూర్తిదాయకంగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడ ఈ కాంపిటీషన్స్ లో మిమ్మల్ని ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడడం చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన కోచ్లు, మీరు ఈ స్టేజ్లో ఉండడానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన మీ పేరెంట్స్ అండ్ మీ టీచర్స్, మీ స్కూల్స్, వాళ్ళందరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ అలాగే
క్రీడా భారతి తరఫున ఈ టోర్నమెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చిన చైర్మన్ రామకృష్ణ రెడ్డి గారికి, అలాగే సుధాకర్ సార్ మహేశ్వర్ మ్యామ్, సో వీళ్ళందరి సహకారంతో ఇక్కడ టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహార పదార్థాలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను గుర్తించి చికిత్స అందించేందుకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు రేపటి నుండి ప్రారంభం. రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ కార్తీక వనభోజన మరియు దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సంఘం నాయకులు. డిసెంబర్ నెల 1వ తేదీ నుండి గ్రామీణాభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ పంచాయతీ అనే పోర్టల్ను ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్న పంచాయతీరాజ్ అధికారులు. రాష్ట్రంలో 20 లక్షలు పైగా జనాభా ఉన్న దూదేకుల వారికి నామినేటెడ్ పోస్టులలో తగిన న్యాయం కల్పించాలని కోరిన సంఘం నాయకులు. నీటి ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులకు 19,20,00,000 మంజూరు. క్రీడాభారతి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా స్థాయి డబుల్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.